తమ ఇల్లు ఎవరికైనా అద్దెకి ఇవ్వాలంటే ఇంటి గేటుకు టూలెట్ బోర్డ్ అనేది తగిలేస్తారు. కావాల్సిన వారు కాల్ చేసి మాట్లాడతారు, లేదా డైరెక్ట్ గా ఇంటికి వెళ్లి రెంట్ ఎంత, ఇల్లు ఎలా ఉంది అని చెక్ చేసుకుంటారు. అక్కడ వారికి నచ్చితే తీసుకుంటారు, లేదంటే వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ అలా జరగదు. ఇల్లు అద్దెకు కావాలని వెళ్ళిన వారు అక్కడ ఏం చేస్తారో తెలిస్తే షాక్ అవుతారు. టూలెట్ బోర్డ్ పెట్టేవారు జాగ్రత్త. హైదరాబాద్ నగరంలో రోజుకో కొత్త మోసానికి అడ్డగా మారుతుంది. దొంగలు కూడా కొత్త కొత్త ప్లాన్లు వేసి అమాయక ప్రజలను నిలువుదా దోచుకుంటున్నారు. మొన్నటి వరకు రోడ్ల మీద పోయే ఆడవాళ్ల మెడల్లో చైన్లు లాకెళ్లే దొంగలు ఇప్పుడు ఏకంగా ఇళ్లలోకి చొరబడి దొంగతనాలకు పాల్పడుతున్నారు. టూలెట్ బోర్డ్ చూసి ఇల్లు అద్దెకు కావాలని వెళ్లిన వాళ్ళు ఇంటి యజమానుల మెడల్లో బంగారు గొలుసులు లాక్కొని పారిపోతున్నారు. ఈ ఘటనలు కలకలం రేపుతున్నాయి. తాజాగా సికింద్రాబాద్ మారేడుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలాంటి ఘోరమైన సంఘటన జరిగింది. టూలెట్ బోర్డు వేలాడుతున్న ఒక షట్టర్ ను అద్దెకు తీసుకోవడానికి ఒక యువకుడు వచ్చాడు. షట్టర్ అంతా చూపించిన తర్వాత ఆ కేటుగాడు మంచినీళ్లు కావాలని అడిగాడు. దీంతో ఆ వృద్ధురాలు నీళ్లు తీసుకురావడానికి వెళ్ళింది. అంతే, ఇంట్లో ఎవరూ లేరని గమనించిన ఆ దొంగ వెంటనే లోపలికి చొరబడ్డాడు. మంచినీళ్లు తీసుకొని వస్తున్న ఆ వృద్ధురాల్ని గట్టిగా నెట్టేసి ఆమె మెడలో ఉన్న ఏకంగా 10 తులాల బంగారాన్ని లాక్కొని క్షణాల్లో పారిపోయాడు. ఆ వృద్ధురాలు గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్ళు వెంటనే ఇంట్లోకి వచ్చి చూశారు. అప్పటికి దొంగ తన పని కానిచేశాడు. బాధితురాలు వెంటనే మారేడుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ చైన్ స్నాచర్ బైక్ పై వచ్చి ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్న దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. పోలీసులు కేసులు నమోదు చేసుకుని ఆ దొంగ కోసం గాలిస్తున్నారు. ఇలాంటి ఘటనలు హైదరాబాద్ లో పెరుగుతుండడంతో ఇల్లు అద్దెకు ఇవ్వాలనుకునే వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అపరిచితులను వెంటనే ఇంట్లోకి అనుమతించకండి. వాళ్ళు వివరాలు పూర్తిగా తెలుసుకోండి. వీలైతే వారి గుర్తింపు కార్డును తీసుకోండి. ముఖ్యంగా ఇంట్లో ఒంటరిగా ఉండే వృద్ధులు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా అనుమానాస్పదంగా ప్రవర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి.